అంశంపై చర్చిద్దాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దయాకర్ గారు. దయాకర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు అన్నారు, కవిత గారు అయితే మీకోసం మీరు ఆర్డినెన్స్ పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం అని పాపం సంబరాలు చేసుకున్నారు. అర్ధరాత్రి 11:30కి బీసీ ఆర్డినెన్స్ తెచ్చారని సంబరాలు చేసుకున్న ఆమె ఇప్పుడు మీ జెండా గద్దెలు కూల్చేయాలంటున్నారు. ఇప్పుడు మొదటగా 10 టీవీ చూస్తున్నటువంటి తెలంగాణ ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు. ఒక మంచి డిబేట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఇక్కడ తెలంగాణలో ప్రధానంగా ఒక బీసీల పాపులేషన్ ఎక్కువ ఉంది. సంవత్సరాల తరబడి బీసీలకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే బీసీలకు ఒక పెద్దపీట వేయాలనే ఒక దూరదృష్టితోనే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్దపీట వేసి స్థానిక సంస్థల్లో వీళ్ళకు ఒక గతంలో మనం బీఆర్ఎస్ హయాంలో మనం చూసినాం 34% ఇవ్వాలని పోయి కోర్టులో కేసు వేసి మళ్ళీ తోక ముడుచుకొని కేసు రిటర్న్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇదే స్థానిక సంస్థల్లో 23% కోసం 23% రిజర్వేషన్లు కల్పించి తోకముడి చేతులు దులిపింది. గతంలో మనం ఇదే ఉన్నటువంటి స్థానిక సంస్థలు బీఆర్ఎస్ పైన అన్ని రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున మనం ఇచ్చేసాం, దాన్ని వ్యతిరేకించినాం. కానీ అట్లా బీసీలు మోసపోతుండ్రు. వాళ్ళకు మనం మీరు అన్నట్టు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 22.78% ఇస్తే మీరు ఇప్పుడు ఇచ్చింది మీరు చెప్పే ప్రకారం అన్షెడ్యూల్డ్ నాన్ షెడ్యూల్డ్ దాంట్లోనే చెప్తున్నాను నేను 21.39. అంటే వాళ్ళకంటే మీరు తక్కువ ఇచ్చారు. షెడ్యూల్డ్ అన్ని కలిపి అసలు వాటా అంటే ఏంది? రాష్ట్రం మొత్తం మీద వాటా, అది ఎస్టీయా ఎస్సీఐ ఏంది పక్కన పెట్టాలి. అందులో వాటా ఎంత రావాలి? మీరు అన్నది 42%. కానీ ఇప్పుడు వచ్చింది అట్లా చూసుకున్నప్పుడు 17%. అంటే ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు 50% మించి రిజర్వేషన్ల అంశంతో మీద అంటే కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినప్పుడు కామారెడ్డి డిక్లరేషన్కి కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది ఇప్పటికి కూడా. దానికి ఎవరు అడ్డుకున్నారో, ఎవరు కుట్రలు చేశారో, ఎవరు ప్రభావితం చేశారో అనేది తెలంగాణ సమాజం తెలుసు కదండి. తెలంగాణ సమాజం తెలుసు కదండి. ఇవాళ మేము నేనేమంటున్నా, రాజ్యాంగ సంస్థల్ని ప్రభావితం చేసి గవర్నర్ దగ్గర ప్రభావితం చేసి అరే ఒక చట్టబద్ధంగా ప్రజల ఓట్లతో మనం గెలిచి చట్ట శాసనాలు చేసే అసెంబ్లీకి మీరు గౌరవించకపోతే, మంత్రి మండలిని మీరు గౌరవించకపోతే ఇక్కడ ప్రజల అభిప్రాయాన్ని కదా మనం తీసుకుంది. అసెంబ్లీ ఏ ప్రతిపాదికన తీసుకుందండి? ఇవాళ అన్ని రాజకీయ బీజేపీ బీఆర్ఎస్ అన్ని ఎంఐఎం అన్ని పార్టీలు ఏమో 42% మద్దతు ఇస్తారు. మీరు మళ్ళీ ఢిల్లీ పోయారు మాట మారుస్తారు. నాకు అర్థం కాక ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి అభిష్టం ఇప్పుడు బీజేపీ నాయకులు బీజేపీ మీకు నేనేమంటున్నా, బీజేపీ నాయకులు ఇక్కడ అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు. ఢిల్లీలో కూడా మద్దతు ఇచ్చారు కదా. ఢిల్లీలో ఎక్కడ వాళ్ళు వచ్చారు? ఢిల్లీలో ఎక్కడ మద్దతు ఇచ్చారు? కనీసం మోడీని కలిసారా? రాష్ట్రపతిని కలిస్తే కూడా అవకాశం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు పోయి అఖిలపక్షం కోసం మీటింగ్ పెట్టినాము, వాళ్ళు బైకాట్ రాలేదు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా మేము అన్నాం, మేము కాంగ్రెస్ పార్టీ ఒక్కటి తీసుకొచ్చే మాకని కాదు, ఇక్కడ పార్టీలకు అతీతంగా ఒక ఇద్దరు తెలంగాణ తరహాలు, తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమైనట్టు బీసీ రిజర్వేషన్ న్యాయంలో కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా ఇది కలిసి వద్దాం. సామాజిక న్యాయం అంశం అన్నాం, ఇదొక అంశం. కేటీఆర్ గారు మాట్లాడారు. కేటీఆర్ గారు మాట్లాడింది శుద్ధ అబద్ధము. నేను ఒకటే చెప్తా ఉన్నాండి, బీసీ రిజర్వేషన్లని ఇప్పుడు ఒకటే ఉన్నటువంటి షెడ్యూల్ కులాలతో కలిపి ఆయన మాట్లాడడం అనేది సరికాదు. ఇప్పుడు దాదాపు 11వ తారీఖు, 14వ తారీఖు, 17వ తారీఖు. ఒక్క నిమిషం, నాది ఒక డౌట్. మీరు అనే పాయింట్ నాకు అర్థమైంది. అయితే షెడ్యూల్డ్ కులాలతో కలిపే కదా మీరు 42% ఇస్తుంది. మేము అంతే కదా, షెడ్యూల్డ్ కులాలు పక్కన పెట్టి 42% ఇవ్వాలి కదా. ఇప్పుడు కూడా అంతే కదా, షెడ్యూల్డ్ కులాలు పక్కన పెట్టి 2% బీసీలకి ఇద్దామనుకున్నాం. ఒకటి అంశం ఇప్పుడు 17 వస్తుంది అంటున్నా. 17 వచ్చింది కలపకపోయినా పాయింట్ మీరు క్యాచ్ చేయలే. మీరు ఇస్తా అన్నది షెడ్యూల్డ్ క్యాస్ట్లను కలిపకదా సెకండరీ. 42% వాటా బీసీలకు ఇస్తాం. ఇప్పుడు మొత్తం పంచాయతీలో వాళ్ళ వాటా 17. ఆయన అన్నది కరెక్టే కదా. 17 అనేది ఏ క్రైటీరియా కూడా కాదు. అతను నేను 42 ఇస్తా అన్నది 17కి వచ్చింది. చెప్పండి, నేను అంటున్నా అన్న పాయింట్ ఒక్క నిమిషం. మీరు అన్న పాయింట్ 42% బీసీలకు ఇస్తాం. ఇప్పుడు మీరే చెప్పండి, ఇప్పుడు మొత్తం ఎంత ఉంది బీసీ రిజర్వేషన్? ఇప్పుడు మీరు ఇచ్చింది ఎంత? అన్ని 12,760 పంచాయతీలకు ఎంత ఇచ్చారు వాటా? 760లో మీరు ఎంత వాటా ఇచ్చింది? ఇప్పుడు దాదాపు మేము కూడా అదే 23% వచ్చేస్తుంది. కాదు ఎట్లా ఉంది? ఎస్టీలకు 10% పోతే ఎస్సీలకు 42 కదా మీరు ఇస్తుంది అనేది. మేము కూడా 23% వస్తుంది. మీరు చూడండి లాస్ట్ వరకు. నేను అదనట్లేదు, ఎస్సీ ఎస్టీలు పక్కన పెట్టాకే బీసీలకు 42 ఇస్తామన్నారు. అంతే కదా.
అది ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా 42 బదులు మీరు 17 ఇచ్చారు. నేను అనేది అదే, నేను అంటున్న పాయింట్ కూడా అదే. 17 అనేది అది సరైనది కాదంటున్నాను. దయాకర్ గారు అది కరెక్ట్ అంటున్నాను. మీరు correct గా మీరు ఒక్క నిమిషం వినండి. మళ్ళీ అడుగుతుందా మిమ్మల్ని. ఎస్సీ ఎస్టీలను పక్కన పెట్టి ఓకే. మిగిలిన వాట్లలోనే కదా మీరు 42 ఇస్తా ఉన్నారు. అవును, ఇప్పుడు మిగిలిన వాట్లలో ఎంత ఇచ్చారు? ఇప్పుడు ఎంత వచ్చింది? మేము అదే వరకు వస్తుంది. గతంలో 17 కదా. 17 అనేది సరైనది కాదు అంటున్నా. ఇంకా దీనికి మొత్తం కూడా మొత్తం క్రైటీరియా అయిన తర్వాత దానికి తెలుస్తుంది. ఈ ఒక్క రోజుకే తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి ఆల్రెడీ షెడ్యూల్ షెడ్యూల్లో కాదు, మీరు చూడండి. సిద్ధమైంది. నా దగ్గర ఒక్కొక్కటి ఉంది, అన్ని ఉన్నాయి. అది సరైనది చెప్తాను. మాట్లాడింది ప్రకాష్ రెడ్డి గారు